మీరు మీరు ఇవన్నీ వదిలేండి అమ్మమ్మ. ఈ గొడవలో పడి మీరు అసలు విషయం మర్చిపోయారు. దేని గురించి మర్చిపోయాను? అదే మీరు అన్నారు కదా, ఈ గోరింటాకు ఫంక్షన్ లో ఆయన ఆ గోల్డెన్ కలర్ షర్వాణి వేసుకుంటారని. అవును, వాడికి అదే ఇష్టం, అందుకని అదే వేసుకోవాలి. మీరు చూస్తూ ఉండండి, ఈసారి అది వేసుకోరు. కావాలంటే నేను బెట్టు కడతాను. నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే అభి నీ ప్రతి మాట వింటాడనిపిస్తోంది. ఒకరి బలహీనతను మనం బలంగా మార్చుకుంటే ఏ పనైనా చాలా సులభంగా మారిపోతుంది. ఏంటంటే ఏమన్నావు నువ్వు? బలహీనత, బలం ఏమంటున్నావు నువ్వు? నువ్వు కూడా అభితో కలిసి ఉండి వాళ్లాగే తిప్పి తిప్పి మాట్లాడడం అలవాటు చేసుకున్నావు. మీరు ఇవన్నీ వదిలేండి అమ్మమ్మ. ఆయన గోరింటాక్ ఫంక్షన్ లో గోల్డెన్ కలర్ షర్వాణి వేసుకోకుండా నేను చూసుకుంటాను, సరేనా? ఆయన అది వేసుకోరు. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి. ఈ షేర్వాణి నువ్వు సెలెక్ట్ చేసావా? నీకు తెలియదు కానీ ఇది నా ఫేవరెట్ డ్రెస్. మీరు గోరింటాకు ఫంక్షన్ కి ఇదే వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో తను కోరుకుంటుంది కాబట్టి నేను ఈ డ్రెస్ ఎప్పటికీ వేసుకోను. కళ్ళజోడు, నీకు తెలుసా ఇది నా ఫేవరెట్ డ్రెస్, కానీ నీ చెయ్యి తగలగానే నాకున్న ఇష్టం పూర్తిగా మాయమైంది. ఇక నేను దీన్ని వేసుకోలేను. ఇది మీ ఫేవరెట్ డ్రెస్ నా చేయి తగలగానే నచ్చకుండా పోయిందా? అలా ఎలా జరుగుతుంది? మీరు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను మాటి మాటికి ఇన్సల్ట్ చేస్తున్నారు. మీకు తెలుసా నాకెంత బాధగా అనిపిస్తుందో, ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? నీకు నిజంగానే కష్టంగా అనిపిస్తుందా? బాధగా అనిపిస్తుందా నీకు? సరే, నేను నీకోసం ఒకటి చేస్తాను, దానివల్ల నీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? అరే, ఇది పాడైపోతుంది. ఏం చేస్తున్నారు? సంతోషంగా ఉందా? కానీ నాకు మాత్రం చాలా. అయ్యో, ఎందుకు ఇలా చేస్తున్నారు? దీన్ని నేను ఎలా తయారు చేస్తానంటే కనీసం అడుక్కునే వాడు కూడా దీన్ని వేసుకోలేరు. దీన్ని ఫేవరెట్ షేర్వాణి, దీన్ని మీరు గోరింటాక్ ఫంక్షన్ కు వేసుకోవాలి. ఆ కళ్ళజోడే కాల్ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడు. ఈ షేర్వాణిని తగలబెట్టేస్తాను. ఖచ్చితంగా ఆ కళ్ళజోడు ఈ కళ్ళజోడు కలిసి ఏదో ప్లాన్ వేస్తూ ఉంటుంటారు. సురేష్, నువ్వు ఇంత అర్జెంటుగా ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? ప్రజ్ఞ, అది ఒక ప్రాబ్లం వచ్చింది. నేను ఆ పాన్ షాప్ అతనితో మాట్లాడి చూశాను, కానీ అతను కేసును తిరిగి తీసుకోవడానికి చాలా ఎక్కువ డబ్బు అడుగుతున్నాడు. నేను అతను ఒకసారి కలవచ్చా? కానీ నువ్వు అతన్ని కలిసి ఏం చేస్తావు ప్రజ్ఞ? ఒక్కసారి అతన్ని కలుస్తాను, అతనితో మాట్లాడి చూస్తాను సురేష్. అయితే సరే, పద నాతో. లేదు, ఇప్పుడు కాదు. నువ్వు ఒక పంచి అతన్ని మా ఇంటి దగ్గరలోకి ఎక్కడికైనా తీసుకురా. కానీ అక్కడికి ఎందుకు? అది నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చాను, అందుకని ఎక్కువసేపు బయట ఉండడం కుదరదు. అందుకే అతన్ని త్వరగా తీసుకురా. సరే, అయితే నేను అతన్ని అక్కడికి తీసుకొస్తాను. ఆటో! చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నట్టున్నారు వీళ్ళిద్దరూ. కానీ నేనొక్కడిని. ఎవరి వెనక వెళ్ళాలి?
ఏంటొదినా మీకు పెళ్లి జరిగినప్పుడు గోరింటాకు పండుగ కూడా మీకే కదా? కానీ బాబాయ్ నాకు ఇప్పుడు పెళ్లి జరగబోయేది ఈ అమ్మాయితో కాదు. అన్నయ్య, నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నావు కదా, మరి తననే ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఏదో ఒకటి చెప్పు బాబు. పిన్ని, బాబాయ్ ప్లీజ్ చూడండి, దీని గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు. మీకు గనక నా డెసిషన్ నచ్చకపోయినా సరే, లేక నా ఈ పెళ్లి వల్ల మీరు సంతోషంగా లేరు అని అనుకున్నా కూడా నేను మిమ్మల్ని ఏమాత్రం బలవంత పెట్టను. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి, ఎలాగైనా అనుకోండి, కానీ నన్ను మాత్రం ఈ విషయంలో ఎలాంటి ప్రశ్నలు వేయకండి. నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. I love you, Bulbul. I love you, Bulbul. I love you, Bulbul. I love you, Bulbul. నా లాస్ట్ విష్ ని పూర్తి చేయగలవా? కెన్ ఐ హగ్ యూ వన్ లాస్ట్ టైం? సూర్యుడు చల్లని చూపులతో దీవెనలిస్తాడు. అంతటి దూరం ఉంటే చూడండి బాబు, మీరు దయచేసి అర్థం చేసి, ప్రజ్ఞ ఇతను ఆ పాన్ షాప్ అతను. నమస్తే. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నాకు తెలిసి యాక్సిడెంట్ వల్ల మీకు చాలా నష్టం జరిగిందని, కానీ నా భర్త మీద కేసు పెట్టడం వల్ల మీకేమొస్తుంది? న్యాయం జరుగుతుంది. నేను మీలాగా డబ్బున్నవాడిని కాదు. నాకు చిన్న కుటుంబం ఉంది. ఈ దుకాణంతోనే నా ఇల్లు నడుస్తోంది. కానీ ఇప్పుడు ఆ దుకాణం లేదు. ఎక్కువగా ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మీరు ఇది తీసుకోండి. బహుశా దీనివల్ల మీకు కొంచెమైనా మేలు జరగచ్చు కదా. ప్రజ్ఞ, నువ్వేం చేస్తున్నావు అసలు? ఇవి ఆనగలే కదా, వీటిని ఆంటీ గారిని పెళ్లి కానుగ్గా ఇచ్చారు. నీకు తెలుసు కదా ఆంటీ గారు ఎంత కష్టపడి నగలు చేయించారు, రాత్రి పగలు ఎంత కష్టపడి పనిచేశారు, అందరికీ బట్టలు కుట్టి ఇచ్చారు, పెళ్లిళ్ళు వంటలు చేశారు. అలాంటిది ఈరోజు నువ్వు ఈ నగలు ఇతనికి ఇచ్చేస్తున్నావా? పెళ్లికి ఇచ్చింది ఈ నగలు మా అమ్మ, కానీ పెళ్లే నిలబడినప్పుడు ఈ నగల్ని నేనేం చేసుకోవాలి? నా సంతోషం కోసం వీటిని నా దగ్గరే ఉంచుకోవడం కంటే అమ్మ సంతోషం కోసం ఈ నగల్ని అతనికి ఇవ్వడమే మంచిది. సురేష్, ఏది ఏవైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి నేను ఇదంతా అస్సలు చెప్పలేను సురేష్. మీరు తీసుకోండి. అలాగే మీరు కంప్లైంట్ తిరిగి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను మీకు ఏదైతే చెప్తానో మీరు అలా చెయ్యండి, అంతే చాలు. మీరు మీ కుటుంబం కోసం ఎంతో చేస్తున్నారు. నేను మిమ్మల్ని నిరాశపరచనమ్మా. ముందు మీరు తీసుకోండి. అర్థమైంది. నన్ను ఇరికించడానికి డబ్బులు ఇస్తోందన్నమాట. తను కేడి అయితే నేను కూడా ఏమంటారబ్బా, నేను కూడా అదేదో ఎలా ఇరికిస్తుందో నేను చూస్తాను. ఎంత టార్చర్ చేస్తానంటే స్వయంగా అందరి ముందు తన అసలు స్వరూపాన్ని బయట పెడుతుంది. डॉल में घुसने की इजाजत दे दी। रुको, तुमने क्या किया? डॉल में घुस के वो हमारे साथ रहना चाहती थी। हमने हाँ कह दिया, लेकिन फिर हालात बिगड़ने लगे। क्या हुआ? ఎప్పుడు చూసినా గొడవ పడే మూడ్లోనే ఉంటారు. ఈయన సింగర్ కాదు, బాక్సర్ అయి ఉండాల్సింది. ఒకవేళ సింగింగ్కి బదులు బాక్సింగ్ నేర్చుకుని ఉండాల్సింది. అప్పుడు ఒకటే ఒక పంచులో తన మొహాన్ని పచ్చడి చేసేవాడిని.
లేవండి. మీకేమనిపించింది? మీకు మాత్రమే బ్రెయిన్ ఉంది అనా? లేదు, నా బ్రెయిన్తో పాటు నేను కూడా నిద్రపోతూ ఉన్నాను. నిజంగానే నిద్రపోయారనిపిస్తోంది. ఆగు, ఈ రోజు నిన్ను ఎవరూ కాపాడలేరు. మీరు ప్లీజ్ దాన్ని ఆపేయండి. ఎందుకు? నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా భయం. నీ మొహం కార్టూన్ లా ఉంది. హారర్ ఫిల్మ్ చూస్తే భయం వేస్తుంది కదా. చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా, దాన్ని ఆపేయండి ప్లీజ్. పిక్చర్ కంటే ఎక్కువగా నాకు నీ మొహం చూస్తేనే భయం వేస్తుంది. నువ్వు అటువైపు ఏం చేస్తున్నావు? ఇక్కడ పిక్చర్ చూడు. నువ్వు అద్దంలో నీ మొహం చూసుకున్నావు అంటే అప్పుడు ఇంకా భయపడిపోతావు. చూడండి, మీరు కూడా దయచేసి చూడకండి. రాత్రులు ఇలాంటివి చూస్తే పీడకలు ఏమైనా వస్తాయి. నీకన్నా భయంకరమైన నీకేముంటుంది చెప్పు? నేను రోజంతా నీ మొహం చూస్తూనే ఉంటాను. అది చూసి నేను భయపడుతున్నాను కదా. ఇప్పుడు భయపడాల్సింది నీ వంతు. నువ్వు వెళ్ళి బాల్కనీలో పడుకో. అక్కడ నీకు అస్సలు భయం వేయదు. ఇదేంటి తను ఇలా చేసి వెళ్ళింది? అరే, నాకే విషయంలో భయం వేస్తుందో తనకు కూడా ఆ విషయంలోనే భయం వేస్తుందా? ఏమైంది మీకు? ఎందుకలా అరుస్తున్నారు భూతం భూతం అని? నువ్వేమనుకున్నావు నాకు భయం వేస్తుందనా? నాకు ఈ దయ్యాల భూతాలంటే అస్సలు భయం లేదు. అయినా ఈ దయ్యాల భూతాలు అస్సలు లేవు. ఒకళ్ళున్నా అవి నేనున్నంత వరకు ఇక్కడికి రాలేవు తెలుసా? మీరు సరిగ్గా చెప్పారు. ఒకే ఇంట్లో 2 దయ్యాలు కలిసి ఉండలేవు కదా. ఏమన్నావు నువ్వు? నువ్వు నన్ను దయ్యం అంటున్నావా? నీ మొహం చూసుకున్నావా? నువ్వు కొరివి దయ్యంలా ఉంటావు. కొరివి దయ్యం. ఇక మాట్లాడుకోండి, ఇక్కడ పడుకో, లేదంటే నాకు భయం. నాకు భయంగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు బాల్కనీలో భయపడుతూ పడుకున్నావేమోనని. అందుకే నీ భయాన్ని వదిలేసి వచ్చి నా పక్కనే పడుకో. వద్దులేండి, నేను వెళ్ళి బాల్కనీలోనే పడుకుంటాను. వద్దు, నువ్వు బాల్కనీలో పడుకున్నావు అంటే నేను ఈ సినిమాని ఫుల్ వాల్యూలో పెట్టి నేను ఇక్కడే పడుకుంటాను. త్వరగా రా. నీకు తెలుసు కదా ఇదేంటో? బార్డర్. ఒకవేళ నువ్వు ఈ బార్డర్ దాటి రేపు వచ్చావు అంటే నేను ఇదేంటి, మీరు లైట్ ఎందుకు ఆఫ్ చేశారు? నెమ్మదిగా మాట్లాడలేవా? లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు తెలుసుగా. కానీ నాకు లైట్ లేకపోతే నిద్ర పట్టదు. అయితే నువ్వు పంచే రోడ్డు మీద వెళ్ళి పడుకో. అక్కడైతే బోల్డని లైట్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కనుక బాల్కనీలో పడుకోవడానికి వెళ్ళావంటే నేను ఈ సినిమాని ఫుల్ వాల్యూమ్లో పెట్టి. వద్దు, నేను ఇలాగే పడుకుంటాను. మీరు బార్డర్ ఎందుకు క్రాస్ చేస్తున్నారు? ఆ కిటికీ తెరిచుంది, దాన్ని మూసేవా ప్లీజ్? నేనెందుకు వెళ్ళాలి? నువ్వే కదా తెరిచిపెట్టింది. మీరు కళ్ళు మూసుకుంటే కిటికీలు మీకు కనిపించవు కదా. కానీ
కిటికీ మూసేయొచ్చు కదా. కానీ నాకు భయం వేస్తుంది. సరే పడుకో. చష్మిష్, కళ్ళజోడు పెట్టుకుని నిద్రపోతావా? లేదు. నేను నిద్రపోయాక పడుకో. మీరింకా అలంకరణలో ఉన్నారా? గోరింటాకు రుబ్బించారా లేదా? అయిపోయింది మేడం. పంచదార నీళ్లు, నిమ్మకాయ సిద్ధంగా ఉంచండి. గోరింటాకు మీద అత్తుతూ ఉండాలి కదా. అమ్మా ప్రజ్ఞ, ఏంటమ్మా? అది షరతు నువ్వే గెలుస్తావు కదా. మీరు చాలా విచిత్రమైన మనిషి. ఎందుకంటే మీరు గెలవాలని కాదు, ఓడిపోవాలనుకుంటున్నారు. ఏం చేయాలి? షరతు అలాంటిది కదా మరి. ఇలా చూడు, ఇవన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఎవరికీ దీని మీద జాస లేదు. అయ్యో అమ్మమ్మ, ఏం చేస్తున్నారు? చాలా బరువుగా ఉంటుంది ఇది. కరణ్, నేపాల్ నుంచి ఇంకా గెస్ట్ రాలేదు. ఎక్కడున్నారు వాళ్ళంతా? అరే, ఇది ఎత్తడం నీ వల్ల కూడా కాదేమో. ఒక్క నిమిషం అభి, ఒక్క నిమిషం ఇలా రా నాన్నా. ఓకే. ఏంటనమ్మా? నువ్వు ఈ సామాన్లన్నీ తీసుకెళ్లి నా గదిలో పెట్టే బాబు. నేనిప్పుడే వస్తాను. ఇదిగో ఈ టేబుల్ని ఇక్కడి నుంచి తీసేయండి త్వరగా. ఏంటలా చూస్తున్నావు? ఎత్తు. నాతో ఇలాంటి పనులు చేస్తుంటే నీకు చాలా సంతోషంగా ఉందా? ఎందుకు నువ్వు మొహం అలా పెడుతున్నావు? చుంచులాగా చుంచుమూతి పెట్టద్దు. కాస్త నవ్వుతుండు, అప్పుడు ఇంకాస్త భయంకరంగా ఉంటావు. అలా అనకండి, లేకపోతే పగలు కూడా దుప్పటి ముసుకేసుకొని పడుకోవాల్సి వస్తుంది. నేను నిజంగానే భయపడిపోయాను అనుకుంటున్నావు కదా? నేను యాక్టింగ్ చేశాను. నా గురించి నీకు తెలీదు. నేను గ్రేట్ యాక్టర్ని. సింగర్ కాలేదంటే నేను చాలా పెద్ద యాక్టర్ అయి ఉండేవాడిని. అవునా? అందుకే కిటికీలు మూయడానికి మీకు అంతగా చెమటలు పట్టేశాయా? బయట వర్షం పడుతుంది, నేను తడిచిపోతానని వెళ్ళలేదు. సరే ఓకే, నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. ఈ విషయంకి ఎవరికి చెప్పొద్దు. మీడియాకు కూడానా? ఇదైతే బ్రేకింగ్ న్యూస్ కదా. నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. డబ్బుల కోసం నువ్వు ఈ న్యూస్ని మీడియా కూడా ఇచ్చేస్తావు. వాళ్ళకన్నా ఎక్కువ డబ్బు ఇస్తాను, ఎవరికి చెప్పకు. ఓకే? నేను ఇంటి విషయాలు బయటకు తీసుకువెళ్ళను, కానీ బయట వాళ్ళు మాత్రం మాటమాటికి ఇంటికొస్తారు. వెళ్ళండి, మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ చేయడానికి మీకు సాయం చేస్తుందేమో. వెళ్ళండి. నిన్ను అరే మీరు. హే గోర్జియస్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. జాగ్రత్త వదినా. నేను తీసుకెళ్తాను. నేను చెప్పాను కదా, ఎవరైనా చూసారంటే ప్రాబ్లం అవుతుందని. రిలాక్స్ తను. నేను చెప్పాను కదా, ఐ హ్యాండిల్ ఎవ్రీథింగ్. కానీ ఇలా హ్యాండిల్ చేస్తావు నువ్వు. అభి, ఆలియా తన ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి చాలా ఎక్సైటెడ్ గా ఉంది కదా. పోనీలే, మంచిదే. అందరి ఆడపిల్లలాగే ఈ పెళ్లికి ఒప్పుకొని చాలా మంచి పని చేసింది తను. ఇట్స్ ఎ బిగ్ డేట్. ఇదిగో అభి, నీకు తెలుసా, మేము వచ్చిన తర్వాత మొదటిసారి తను ఒక మంచి విషయం చెప్పింది. నువ్విక్కడికి మాట్లాడడానికి మాత్రమే వచ్చావా, లేకపోతే ఫంక్షన్లో ఏమైనా పనులు కూడా చేస్తావా? చేస్తా. ఆలియాకి గోరింటాకు పెట్టడానికి హెల్ప్ చేస్తాను. నీ గోరింటాకు పెట్టడం కూడా వచ్చా? అసలేం చేస్తారో తెలుసా నీకు? గోరింటాకు పెట్టుకునే వాళ్ళు అరచేతిలో తన భర్త పేరు రాసుకుంటారు. ఆ పేరుని భర్త కనిపెట్టేశాడంటే వాళ్ళ మధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది. రియల్లీ? కానీ ఇది కేవలం ప్రేమలో ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. నువ్విలా చేయాల్సిన అవసరం లేదులే. సరేలే, పద, మనం వెళ్దాం. ఆ గోరింటాకు ఫంక్షన్ ఏదో చూద్దాం. చూసావా నువ్వు? అందరూ నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారు. అందరికీ నా మొహం ఏమైనా చుంచు మొహల్లా కనిపిస్తుందా? డోంట్ సే దట్. ఎందుకంటే చుంచు మీద కాపీరైట్ ఆ కళ్ళజోడుకు మాత్రమే ఉంది. మొత్తానికి వాళ్ళు నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పి వెళ్లారు. ఏంటది? నేను నీ పేరుని నా చేతిలో రాయించుకుంటాను. అది నువ్వు వెతికి చూపించాలి. తను అలా చేయకు. ఎందుకంటే ఒకళ్ళు నాకంటే ముందు నానమ్మ చూసిందనుకో. ఏదో ఒక రోజు నిజం అందరికీ తెలియాల్సిందే కదా. అదేదో ఈ రోజే తెలియని. వదినా,
నేను మీతో కొంచెం మాట్లాడాలి. అర్చన గురించి. నేను ఎప్పుడు తనని చూసినా లేదంటే తన గురించి ఆలోచించినా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. చాలాసార్లు ఆలోచించాను తనతో మాట్లాడాలి, తనని అప్రోచ్ అవ్వాలి అని. కానీ తన అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు నాతో ఏం మాట్లాడతావు? మాట్లాడడానికి అసలు ఇంకా ఏం మిగిలిందని? ప్లీజ్ వదినా, మీరు ఎలా అనకండి. నేను ఇప్పుడు తెలుసుకున్నాను అసలు నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను అని. నాకు తెలీదు. మీరు ఒకసారి తనతో మాట్లాడతారా?